ఇక డీటెయిల్ చూస్తే అమ్మాదర్శ పాఠశాల కమిటీలో భాగంగా చేపడుతున్న మరమ్మతుల పనులు మే 31లోగా పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారి రాజేష్ అధికారులను ఆదేశించారు. ఇక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అమ్మాదర్శ పాఠశాలల కమిటీకి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని, పాఠశాలల రూపురేఖలు మార్చాలని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో టాయిలెట్స్ మరమ్మతులు, పెయింటింగ్, మౌలిక వసతులు పనులని నాణ్యతగా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా వర్షాలు కురిసే సమయంలో లీకేజీలు ఉంటే సరిచూసుకోవాలని సూచించారు. పాఠశాలలో చేపడుతున్న పనులన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అత్యవసరమైన పనులను గుర్తించి వాటిని చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంపీఓ, ఈఈ, ఎంపీఓ అదేవిధంగా ఏపీఎంలు టీంలుగా వెళ్లాలని పేర్కొన్నారు. ఈసీజీలో చేపడుతున్న పనులపై కూడా దృష్టి సారించాలని అన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించిన గడువులుగా పనులు జరగకపోయినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు.